గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి అధికారికంగా 10th అర్హతతో ఉద్యోగాలు దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. 600కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్‌కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? ఎలా అప్లై చేసుకోవాలి? పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్‌లోని మనకు అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. ప్రెజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో అది ఓన్లీ షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే. 2025కి గాను ఫస్ట్ నోటిఫికేషన్ ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే వచ్చింది. ఇవన్నీ మనకు పర్మనెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా ఈ పోస్టులు వచ్చేసి ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌లో ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారంటే జూనియర్ మేనేజర్ అలాగే ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ముందుగా మనకు జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ ఓవరాల్‌గా మనకు 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు. సెకండ్ మనకి ఎగ్జిక్యూటివ్ మొత్తము 36 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 16, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు అన్నమాట. థర్డ్ మనకు ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ మొత్తం 64 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 28 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 11 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఓబీసీ వాళ్ళకు 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ మొత్తము మనకు 75 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 28, ఎస్సీ వాళ్ళకు 9, ఎస్టీ వాళ్ళకు 7, ఓబీసీ వాళ్ళకి 23, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ లాస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ పోస్టులు అంటే ఇవే గాయ్స్. మొత్తం మనకు 464 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 194 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 70 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 32 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 122, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 46 అన్ని క్యాస్ట్‌ల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా! కాబట్టి అందరూ అప్లై చేసుకునండి. ఇక నెక్స్ట్ మనకు అప్లై స్టార్టింగ్ డేట్ అలాగే అప్లై ఎండింగ్ డేటు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే. థాంక్ యూ.